ఫ్రమ్ రెగీస్ మగోస్ ఫోర్ట్ అండి. నేను ఈరోజైతే రెగీస్ మగోస్ ఫోర్ట్కి అయితే వచ్చాను. ఇది మనకి నార్థన్ పార్ట్ ఆఫ్ మండోవి రివర్ దగ్గర బ్రాస్ దగ్గర లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ ఈ బ్లాగ్లో మీకు ఏం చూపిస్తానంటే రెగీస్ మగోస్ ఫోర్ట్ ఉన్న ఇక్కడ రెగీస్ మగోస్ చర్చ్ అనేది ఉంది. సో దీని టైమింగ్స్ అనేది మీకు 9:30 AM to 5 PM వరకు టైమింగ్స్ అండి. సో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా పార్కింగ్ ఏరియా అంతా చూపించి లోపలికి వెళ్ళి మీకు ఫోర్ట్ అంతా చూపిస్తాను. ఒక ఇది బైక్ పార్కింగ్, మీరు కార్స్ అయినా అక్కడ పార్క్ చేసుకోవాలి. సో అది ఎంట్రీ. అది సో ఇది టికెట్ కౌంటర్ అండి. సో ఇవన్నీ రూల్స్ ఇవి. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది ఫోర్ట్ దగ్గర అయితే మాకు నాట్ అలౌడ్ అండి. సో నేను టికెట్ అయితే తీసుకున్నాను అండి. టికెట్ అయితే మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫోర్ట్ అంతా వెళ్ళి మీరు స్టిల్ కెమెరా ఏమైనా తీసుకొస్తే మీకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను మొబైల్ కెమెరాతో తీసేస్తాను కాబట్టి నాకేం ఛార్జ్ చేయలేదు. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే రెగీస్ మగోస్ చర్చ్. సో నేనైతే మీకు ఫ్రంట్ వ్యూ అనేది కొంచెం ముందుకు వెళ్ళాకైతే మీకు చూపిస్తాను. సో అక్కడ మనకి మేరీ మాత కూడా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. సో ఇదే మన ఫోర్ట్ ఎక్కడానికి దారి అండి. సో విజిటర్స్కి అయితే వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఈ పాయింట్ వరకు అయితే. టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో బ్యూటిఫుల్ ఎపీరియన్స్ అండి. మనకి రెగీస్ మగోస్ చర్చ్ అనేది కూడా ఫస్ట్ చర్చ్ ఇన్ భారతదేశ్. సో ఈ భారతదేశంలోనే మనకి ఈ ఫోర్ట్ కూడా ఈ రెగీస్ మగోస్ చర్చ్ అనేది కూడా ఉంది. సో రెగీస్ మగోస్ అంటే అది పోర్చుగీస్ నేము. సో బైబిల్లో 3 ప్రధానమైన తెలివైన వైస్ మెన్ పేరు అయితే ఈ రెగీస్ మగోస్ చర్చ్ అని నామకరణం అయితే చేశారండి ఈ ఫోర్ట్కి. సో ఈ ఫోర్ట్ నుండి మనకి చక్కగా బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది. మనకి ప్రతి ఫోర్ట్ దగ్గర కూడా బీచ్ వ్యూ అనేది కనిపిస్తుంది. చక్కని మామిడి చెట్లు, ఎంత ఫోర్ట్ ఎపీరియన్స్. చక్కని కొబ్బరి చెట్లు, మర్రి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్రాంతం మొత్తం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ బ్యాన్ అండి. సో ఇక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో టికెట్ లేకుండా ఎవరు ప్రవేశించకూడదండి. సో ఇది మనకి ఆదిల్ షా అనే వ్యక్తి దిల్జాపూర్ 1493లో ఆర్మీ అవుట్ పోస్ట్ కింద ఇది కన్వర్ట్ చేశారు. సో ఇది ఫోర్ట్ తాలూకా ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. ఇది ఎర్లియర్గా మనకి ఫోర్ట్ అనేది మనకి తర్వాత జైలు కింద కన్వర్ట్ చేశారు. రిస్టోరేషన్ అంతా పోయిందని చెప్పేసి. సో ఇది ద ఆర్మరీ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ సెల్ వాజ్ ఆల్సో యూజ్డ్ as solitary confinement. సో బ్రాజ్ని పోర్చుగీస్ గవర్నమెంట్ అనేది కాంకర్ చేశారు 1541లో. అప్పుడు కాంకర్ చేసిన తర్వాత దీన్ని అయితే జైలు కింద కన్వర్ట్ చేశారండి. ఇది చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ గ్యాలరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో పోర్చుగీస్ దీన్ని కాంకర్ చేశాక దీన్ని జైలు కింద కన్వర్ట్ చేసేసి 1990 నుండి ఎవరిని అయితే అలౌ చేయలేదండి. దాని తర్వాత 1993లో దీన్ని టోటల్గా అబాన్ చేసేసారు, ఎవరిని రాకుండా. ఎందుకంటే జైలు కింద కన్వర్ట్ చేసేసారు కాబట్టి ఎవరిని అలౌ చేయలేదు. సో ఇక్కడ బ్యూటిఫుల్ ప్రిజన్ అట్ రేమరోస్. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా ప్రిజన్ అని కనిపిస్తుంది జైలు మీకు. సో ఇప్పుడైతే మనకి జైలు ఇవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు శత్రువులను ఎవరైనా ఉండేటప్పుడు అందులోనే పెట్టేవారు. బ్యూటిఫుల్ సీరుడు కనిపిన వాస్కో డి గామాకి ఫోటో కూడా ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ కనిపించిన లిస్ట్ అంతా కూడా వీళ్ళు జైల్లో ఉంచిన వీర్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా జైల్స్ అని.
1993లో ఈ ఫోర్ట్ని బ్యాన్ చేసి మళ్ళీ 2008లో అయితే మళ్ళీ రీస్టోర్ చేశారండి. యూకే గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేసి మళ్ళీ కట్టడం అయితే ఇది రాదర్ దాన్ టూరిస్ట్ సెంటర్ కాకుండా కల్చరల్ సెంటర్కి అయితే మార్చేశారు. సో ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇదంతా కూడా జైలేని ఇప్పుడు మనకి జైలు కింద కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడైతే మనకి కల్చరల్ సెంటర్స్ అని ఇక్కడ జరుగుతాయి. సో బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వ్యూ అండి. బయట నుండి కూడా చక్కగా మనకి బీచ్ వాతావరణం అంతా నీట్గా కనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తున్న రెగ్యులర్స్ మగో చర్చ్ అనేది ఈ బాడేజ్లో ఫస్ట్ చర్చ్. సో చూద్దాం లోపల ఇంకేవి ఉన్నాయో. ఇవి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయని ప్రెజెన్స్ కనిపిస్తున్నాయి. సో ప్రశాంతమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో ఇదిగోండప్పుడు మిలిటరీ ఆర్మరీ అని చెప్పారు కదా, అవి వాడే వెపన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కెనాన్స్ అనేవి. సో ఈ కట్టడం అంతా మనకి పోర్టుగీస్ ఆర్కిటెక్చర్ అండి. సో ఈ రెజిస్ ఫోర్ట్ అనేది మనకి ఎర్లియర్ మంచిగానే ఉండేది. దాని తర్వాత ఫోర్ట్ అంతా ధ్వంసమైందని చెప్పేసి దీన్ని ప్రెజెంట్ కింద కన్వర్ట్ చేసేసారు. సో ఈ ఫోర్ట్ పైనుండి నేను వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా ఎస్థెటిక్ వ్యూ, బ్యూటిఫుల్. ఈ స్టెప్స్ కూడా విచిత్రంగా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే పర్వాలేదు, చక్కగా వచ్చి టైం స్పెండ్ చేయడానికి అయితే బాగానే ఉన్నాయి. కింద అయితే మీకు షాప్స్ అన్నీ దొరుకుతాయి. షాప్స్లోకి వెళ్ళి ఏది కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ లోపలికి అయితే ఏమి తీసుకురాకూడదు. సో ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లన్నీ కూడా ఇవన్నీ జైల్సేనే. ఇదిగోండి దాని హిస్టరీ అండ్ రిస్టోరేషన్ అంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇదిగోండి దీని హిస్టరీ అంతా, ఫోర్ట్ ఎంటైర్ గైడ్ మ్యాప్. మీరు అలా పైకి వచ్చి ఫోర్ట్ అక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ జైల్స్ అని. ఇది అవుటర్ పార్ట్ కెనాన్స్ ఉన్నాయి కదా, కెనాన్స్ ఉన్న ఏరియా ఇది. మనకి ఇదంతా బయట అయితే చుట్టుపక్కల వాతావరణం అంతా మనకి బీచ్ ఏరియా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్. డిఫరెంట్ డిజైన్ రెఫరెన్సెస్, ఇన్స్పిరేషన్, అట్మాస్ఫియర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ముందు అలా ఉండేది, రిస్టోరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా తీర్చిదిద్దారు. దీనికైతే ఇప్పుడు కల్చరల్ హెరిటేజ్ కింద ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి తప్పించి టూరిస్ట్ అనేది ఎక్కువ మంది రారు ఇక్కడికి. ఇదంతా గైడ్ మ్యాప్. ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా జైల్స్ అని. సో ఈ రెగిస్ ఫోర్ట్ని గోవా గవర్నమెంట్ అనేది ఇది కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అని చెప్పి మళ్ళీ చాలా డబ్బులు అయితే ఖర్చు పెడితే దీన్ని రీస్టోర్ చేసి పబ్లిక్ వచ్చేటట్టు అయితే చేశారండి. సో ఇదే ఓవరాల్ రెజిస్ ఫోర్ట్ తాలూకు వివరాలండి. బ్యూటిఫుల్. ముందైతే దీన్ని రిమైన్స్ తప్ప ఏమీ లేవు. దాని తర్వాత ఇది రీస్టోర్ చేసి గవర్నమెంట్ అనేది ఇది ఒక బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అని రికగ్నైజ్ చేసి ఖర్చు పెట్టి మరి చాలా బాగా చేశారు. సో ఇక్కడ ఆర్మరీ ఉంది. అంటే మిలిటరీ వెపన్స్ ఇవన్నీ ఇక్కడ ఉండేవి. సో ఇదే. సో ఓవరాల్గా అయితే ఫోర్ట్ అయితే అందరికీ రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, చక్కగా మీరు ఫోర్ట్ ఎక్కి చక్కగా బీచ్ వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదిగోండి ఇది ఎగ్జిట్. ఇది మనకి ఫోర్ట్ పైకి వచ్చి ఎగ్జిట్ అవ్వాలి. చక్కని వ్యూ అయితే అద్భుతంగా ఉంది. సో చాలా ఏళ్ళనాటి కాలం మర్రి చెట్టు అండి ఇది. చాలా బ్యూటిఫుల్, చాలా చక్కని ప్రదేశం అండి. చక్కగా అందరూ కూడా రావచ్చు.
చిన్నపిల్లల దగ్గర ముసలి వాళ్ళు కూడా వచ్చి చక్కగా వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చక్కగా బీచ్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. యేసుక్రీస్తు సింబల్. ఫోటో అయితే చాలా చాలా చక్కగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం, మనకి చక్కగా బీచ్ కూడా చాలా నీట్గా అద్భుతంగా కనిపిస్తుంది. టైం స్పెండ్ చేయడానికి అయితే పర్వాలేదు. సో కానీ కొంచెం వీళ్ళు ఇంకా ఈ మొక్కలు గిక్కలు అనేవి తీస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇదిగోండి కొంచెం మొక్కలు ఉన్నాయి, కానీ అవి కూడా చేసి నీట్గా చేస్తే బోట్ ఇంకా బాగుంటుంది. సో ఇదంతా నేను ఇప్పుడు పై నుండే వచ్చాను కాబట్టి మరి దాన్ని మళ్ళీ ఎక్కలేను. సో కిందకైతే వెళ్తున్నాను. ఇక్కడ చాలా టనల్స్ ఉన్నాయి. సో ఆర్మీ బేస్ క్యాంప్స్ కింద వీటి కింద యూజ్ చేసేవారండి ఇవన్నీ. సో ఫైనలీ ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసాము. సో రెగిస్ చర్చ్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. నేను ఇందాక వచ్చేటప్పుడు చూశాను. జస్ట్ మీకు వ్యూ పాయింట్ అయితే చూపించేస్తాను, ఓకేనా? మీరు ఈ ఫోర్ట్ కింద దిగాక కింద అక్కడ షాప్స్ ఉన్నాయండి. చక్కగా కొబ్బరి బొండాలు తాగుతూ కింద కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. వెరీ బ్యూటిఫుల్. సో దీని తర్వాత మీకు చర్చ్ చూపించేస్తాను. బయట అవుటర్ వ్యూ మాత్రమే చూపించగలను, ఎందుకంటే లోపల అది క్లోజ్ అయ్యి ఉంది. సో బయట నుండి అయితే మీకు వ్యూ చూపించేసి ఈ వ్లాగ్ అనేది పూర్తి చేస్తానండి. సో మీరు అటు నుండి వెళ్ళి ఇటు నుండి ఎగ్జిట్ అవ్వాలి. ఇదే ఎగ్జిట్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఇక్కడ మ్యాప్ అంటే ఇక్కడ ఉంది. సో మీరు కెమెరా కానీ తీసుకొస్తే ₹250. సో ఫోర్ట్ దగ్గర నుండి మనకి సుమారు 30 మీటర్లలో మనకి ఈ చర్చ్ అనేది ఉందండి. మనకి ఎంట్రన్స్లో అయితే మనకి మేరీ మాత, యేసు ప్రభు ఇక్కడ ఉన్నారు. దీని తర్వాత మనకి రెగిస్ మగోస్ చర్చ్ ఇదేనండి. సో చర్చ్ అయితే క్లోజ్ అయింది కాబట్టి నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో బ్యూటిఫుల్ ఎస్థెటిక్, చాలా బాగుంది. సో లోపల ఇంకా అద్భుతంగా ఉండొచ్చుగా నేను క్లోజ్ అవ్వడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాను. సో ఇదిగోండి దీని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. సో ఇదేనండి రెగిస్ ఫోర్ట్ అండ్ రెగిస్ మగోస్ చర్చ్ విశేషాలు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. ఆల్రెడీ చెమటలో పెట్టేస్తున్నాను. నేను సింకిరియం బీచ్కి వెళ్తున్నాను. ఆ సింకిరియం బీచ్ కూడా మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఉంటానండి. బాయ్, టేక్ కేర్.